హన్మకొండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మాణంపై క్రెడిట్ ఫైట్ నడుస్తోంది. బ్రిడ్జిని మేమే నిర్మించామంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలంటూ నిన్న సవాల్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని చీరా గాజులు మంగళ హారతులతో వచ్చారు. ఇక బీఆర్ఎస్ నేతలు ఎవరూ రెస్పాండ్ కాకపోవడంతో వెళ్లిపోయారు ఎమ్మెల్యే నాయిని. నేటి ఉదయం 11 గంటలకు నయీం నగర్ బ్రిడ్జి వద్దకు రానున్నారు మాజీ ఎమ్మెల్యే దాసం విజయభాస్కర్. బీఆర్ఎస్ హయాంలో నయీం నగర్ నాలా విస్తరణ కోసం తాను ఏం చేశానో చూపిస్తానన్నారు దాస్యం. దీంతో హన్మకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సువర్ణ, హన్మకొండలో బీఆర్ఎస్ నేతల మధ్య కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణంపై మేమే నిర్మించామంటూ ఎవరికి వారే పరస్పర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పొలిటికల్ హీట్ పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ నయీం నగర్ బ్రిడ్జి ప్రాంతం దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఈ రోజు 11 గంటలకు రాబోతా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నయీం నగర్ నాలా విస్తరణకు ఏం చేశామో అవన్నీ చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ చెప్తున్నారు. అయితే ఈ మొదటి నుంచి కూడా ఎప్పుడైతే తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఈ నయీం నగర్ నాలా బ్రిడ్జి కావచ్చు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందిస్తూ తప్పకుండా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏమి తీసుకొచ్చామో, ఎంత నిధులతో నయీం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం కొనసాగించామో అవన్నీ కూడా బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. నిన్న సవాల్ విసిరిన తర్వాత గాజులు, మంగళహారతులు, చీరలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్న బహిరంగ చర్చకు నయీం నగర్ బ్రిడ్జి దగ్గరికి వచ్చారు. కాసేపు అక్కడ కూడా బీఆర్ఎస్ నేతల కోసం వెయిట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎవరు రాకపోవడంతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ నేతలపై చెడ్డీ గ్యాంగ్ లా బీఆర్ఎస్ నేతలు మారారంటూ నాయిని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించుకోవచ్చు ఇది బ్రిడ్జి ఎవరు నిర్మించినటువంటి సవాళ్ళ పర్వం అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే నయీం నగర్ బ్రిడ్జి దగ్గరికి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం విజయభాస్కర్ రాబోతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తీరు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలపై దాస్యం విజయభాస్కర్ ఏం మాట్లాడతారు.